హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము ఆదికాండము 24వ అధ్యాయం 7వ వచనము. పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగును గాక. ఆమేన్. ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. హల్లెలూయా. ఎవరి దూతని? తన దూతని నీకు ముందుగా పంపును. హల్లెలూయా. దేవుడు ప్రతి విషయంలోనూ మనకి ప్రొటెక్షన్ కలిగిస్తున్నాడండి, రక్షణ కలిగిస్తున్నాడు. ఎప్పుడైతే తన దూతకి ఆజ్ఞాపించున్నాడో, మన జీవితంలో తన దూతను ఎందుకు పంపించాడో తెలుసా? తన ప్రియకుమారు మనం ఎప్పుడైతే విశ్వసించి ఉన్నామో ఆ రోజు నుండి మన యొక్క బాధ్యత అంతా ఆయన తీసుకుని మనకు కావాల్సిన సమస్తాన్ని మనకు సమృద్ధిగా అందచేస్తాడు. అట్టి రీతిగా ఈ వాగ్దానములు మనకి ప్రతి విషయంలో తన దూతను మనకి కావలిగా ఉంచాడు. తన దూత ఎప్పుడైతే ముందు వెళ్తుందో ఆటోమేటిక్గా మన జీవితంలో వచ్చే సమస్యలను వాటిని తొలగించి మంచి మార్గాన్ని మనకి ఏర్పరుస్తుంది. హల్లెలూయా. ఆ మార్గం అనే కాదు కానీ నీ జీవితంలో ప్రతి ఒక్క పరిస్థితిని సరళము చేస్తున్నారు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో, ఆధారపడే వ్యక్తిగా నీవు ఉంటే పొందుకునే వ్యక్తిగా నీవు ఉంటావు. దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా నీవు ఉంటే విజయం పొందే వ్యక్తిగా నీవు మారిపోతావు. హల్లెలూయా. మన విజయానికి రహస్యము దేవుని మీద ఆధారపడుట. హల్లెలూయా. లోకపరమైన వారు మాటిచ్చి తప్పుతారేమో, నీ బంధువులు స్నేహితులు మొత్తం ఇరుగు పొరుగు వారు నేనున్నానని ఆ సమయానికి వచ్చి నిన్ను వదిలేస్తారేమో, నీ దేవుడు మాత్రం నిన్నలాగా చేయడు. ఎందుకంటే ఆయన మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో, యేసుక్రీస్తు ద్వారా నువ్వు ఎప్పుడైతే రక్షణలోకి వచ్చావో, నా దేవుడు నాకు సమస్తం చేస్తాడని నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు చూస్తావో ప్రతి దాంట్లో ఆయన నీకు తోడై ఉంటారు. ఎవరు వదిలేసినా, హల్లెలూయా, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు ఎవరు వదిలేసినా నీ దేవుడు నిన్ను పట్టుకునే ఉంటాడు. అటువంటి పరిస్థితిలో ఏ పరిస్థితిలో అయినా సరే నువ్వు దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా నీవు ఉండాలి. హల్లెలూయా. ఆధారపడే వ్యక్తిగా నువ్వు ఉండి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ విషయంలో నీకు విడుదల కలుగుతుంది. ప్రార్థించుకుందామా? స్తోత్రం స్తోత్రం. మహాప్రేమ గల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం. మా ముందు తండ్రి నీ యొక్క దూతను తండ్రి పంపించున్నాము దేవా. మాకు కావలసిన సమస్త సహాయాన్ని తండ్రి, ప్రతి విషయాల్లో విజయం తండ్రి మాకు అందజేస్తున్నాం తండ్రి. ఈ రోజు తండ్రి ఈ వీడియో చూసి తండ్రి వాగ్దానం పట్ల ఎవరైతే ఏదైతే అడుగుతున్నారో తండ్రి వారి ప్రతి విషయంలో తండ్రి విజయం కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి అడ్డంకు తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఏ విషయాల గురించి అయితే ప్రార్థిస్తూ తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి, వారికి తండ్రి ఆ ప్రదేశంలో తండ్రి ఆ విషయాలు తండ్రి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తుంది తండ్రి. ప్రతి అనారోగ్యం తండ్రి ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుంది తండ్రి. ప్రతి బలహీనత తండ్రి బలంగా మారునుగా కానీ ప్రవచిస్తుంది తండ్రి. ఆర్థిక ఇబ్బందులు తండ్రి ఆర్థిక సమృద్ధిగా మారునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.